ఇప్పుడు వానాకాలం సీజన్ ఉన్నట్టు టవర్లు ఎక్కే సీజన్ గిన నడుస్తున్నదా ఎట్లా? ఎవ్వరి కోపం వచ్చినా పోయి టవర్ ఎక్కి గావర చేస్తున్నారు. ఇక ఈయన చూడరి సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ ఎక్కి పోలీసు వాళ్ళు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నడమ ఫ్రెండ్లీ పోలీసింగ్ను పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్లో పడేసినట్టే చేస్తున్నారు కదా కొందరు పోలీసులు. ఇక అదే అలవాట్ల ఈ ట్రేకుమట్ల శ్రీనివాస్ అనేటైనను కొట్టిరట. ఇక ఈయన దోస్తులు కొంతమంది నవరాత్రోత్సవాల కోసం దుర్గామాత విగ్రహాన్ని తీసుకొని పోతుంటే ఏందిరా మీ అంగామా అనుకుంటా పోలీసు వాళ్ళు వచ్చి కొట్టిరట. మా సంతానం మేము సంబరంగా దుర్గమ్మ విగ్రహాన్ని తీసుకుపోతుంటే మమ్మల్ని ఎట్లా కొడతారు? మేము చేసిన తప్పేంది? నన్ను కొట్టిన పోలీసు వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలి, లేదంటే పోలీసు వాళ్ళ పేరు చెప్పి ఈడికెళ్ళి దుంకి చచ్చిపోతా అని ఇట్లా టవర్ ఎక్కి గాయి చేసిండు. పండుగల టైంలో పబ్లిక్ కు సాయపడేటట్టు ఉండాలి కానీ ఇట్లా ఎక్కడదో ఫ్రస్ట్రేషన్ తోటి పబ్లిక్ ను కొడితే ఎట్లా అన్నట్టు పోలీసు వాళ్ళు కూడా. కొందరు పోలీసు వాళ్ళు పెద్ద నేరగాళ్లను దొంగలను దోపిడిగాళ్లను పట్టుకోలేక ఇటువంటి సామాన్య పబ్లిక్ మీద కాకి బట్టల ప్రతాపం చూయించి మురుస్తున్నారని అటు పబ్లిక్ కూడా గర్వమైనరట అన్నట్టు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాడైంది కథ.